నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లిలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నారు. చెరువును రెండుగా చీల్చి మధ్యలో నుంచి రోడ్డు వేసి మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. 10,000 మెట్రిక్ టన్నులకు అనుమతి తీసుకుని ఇప్పటి వరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల దాకా మట్టిని తరలించినట్లు తెలుస్తుంది. పెద్ద పెద్ద హిటాచీలతో రోజుకు వందల కొద్ది టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. చెరువులో అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్నా అటువైపు పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎవరూ కన్నెత్తి చూడట్లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మట్టి మాఫియాకు పోలీసులు సహకరిస్తూ విచ్చలవిడిగా సాగుతున్న మట్టి తరలింపుతో కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా మట్టి తరలింపును అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మట్టి మాఫియా రెచ్చిపోతుందంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ కూడా గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదైతే చెరువులో మట్టి తవ్వకానికి సంబంధించి తీసుకున్నది గోరంతా, తొవ్వేది మాత్రం కొండంత అంటూ కూడా గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆ మట్టి తవ్వకాలకు సంబంధించి కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మట్టి చెరుకుపల్లికి సంబంధించినటువంటి చెరువులోని మట్టిని తవ్వుకునేందుకు కొంతమంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఆ శాఖ నుంచి ఏదైతే మైనింగ్ శాఖకు పర్మిషన్ కు సంబంధించి లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత మైనింగ్ శాఖకు ఎవరైతే మట్టి తవ్వకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో వారికి 10,000 మెట్రిక్ టన్నుల మట్టి తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఈ మట్టి తవ్వకానికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం చెరువులో ఉన్నటువంటి నీరు ఉన్నది కాబట్టి దానికి ఏదైతే ఎడ్జ్ చెరువుకు సంబంధించి చివరి అంచున తవ్వుకోవాలనేది కూడా వారు సూచించడం జరిగింది. కానీ ఈ చెరువులో మట్టిని తవ్వుకునేందుకు మాత్రం ఎవరైతే అనుమతి పొందిన వారు ఉన్నారో వాళ్ళు చెరువులో మధ్యలో నుంచి రోడ్డును నిర్మించడం, ఆ చెరువుకు సంబంధించి చెరువుని 2 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు చెరువు కట్ట సమీపం నుంచి కూడా ఇటు చివరి భాగం వరకు కూడా మట్టిని తవ్వుతున్నారు. దీంతో కొంత చెరువుకు సంబంధించి రానున్న రోజుల్లో ముప్పు ఏర్పడే అవకాశం ఉంది, కట్ట కూడా తెగిపోయే అవకాశం ఉందనేది కూడా గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఈ మట్టి తవ్వకానికి సంబంధించి తరలించేందుకు ఇటు చెరువులో మధ్యలో నుంచి రోడ్డు వేయడంతో పాటు ఆ చెరువు పక్కనే ఉన్నటువంటి మూసి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కుడి కాలువను పూడ్చివేయడం జరిగింది. ఆ కాలువ పూడ్చివేసి అక్కడి నుంచి దారి చేసుకొని మరి ఆ చెరువు నుంచి మట్టిని సూర్యాపేట అలాగే వేములపల్లి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇటుక బట్టీలకు ఈ మట్టిని తరలిస్తున్నారు. దీంతో ఆ కాలువకు సంబంధించి నీరు రోడ్డుపై ప్రవహించడం, కాలువకు గండి పడే అవకాశం ఉన్న పరిస్థితి కూడా అక్కడ ఏర్పడడంతో గ్రామస్తులు దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. మట్టికి తవ్వకానికి సంబంధించి తీసుకున్నటువంటి 10,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా వీళ్ళు ఎవరైతే మట్టి తవ్వకానికి సంబంధించి అనుమతి కోసం లేఖ ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో అది మే 11న అనుమతి రావడం జరిగింది. కానీ ఈ మట్టి తవ్వకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచే మే 3 నుంచే తవ్వకాలు చేపట్టడం జరిగింది. అయితే ఇరిగేషన్ శాఖ ఇటు మైనింగ్ శాఖ 2 శాఖలకు సంబంధించి సంయుక్తంగా కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ అనుమతి కూడా కేవలం 10,000 మెట్రిక్ టన్నులు తవ్వుకోవడానికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కొక్క మెట్రిక్ ఏదైతే 1.6 క్యూబిక్ మీటర్ కు సంబంధించి 1 టన్ను మట్టిని తవ్వుకోవాల్సి ఉంటుంది. అందులో 16 టన్నులకు ఒక టిప్పర్ కు సంబంధించి లోడు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మట్టి తవ్వకానికి సంబంధించి ఈ నెల 3 నుంచి దాదాపుగా మట్టి తవ్వకాలు చేపట్టడం జరిగింది. 25 రోజులుగా కూడా మట్టి తవ్వకం చేపడుతున్నారు. రోజుకు 250 టిప్పర్ల వరకు కూడా మట్టిని తరలిస్తున్నారు. అనుమతి తీసుకున్నటువంటి 10,000 మెట్రిక్ టన్నులు 2 రోజుల పరిధిలోనే ఈ మట్టి తవ్వకానికి అనుమతి ఉన్నటువంటి మట్టి తవ్వకాన్ని చేపట్టడం జరిగింది. కానీ ఈ మట్టి తవ్వకానికి సంబంధించి ఏదైతే మొత్తం 10,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి 7,000 క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వుకోవాల్సి
ఉంటుందనేది ఎవరైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. దీంతో పాటు ఇటు సీనరేజీ సంబంధించి ఏదైతే మట్టి తవ్వకానికి సంబంధించి సీనరేజీకి సంబంధించి ఒక్కొక్క టన్నుకి 46 రూపాయల చొప్పున ఏదైతే మైనింగ్ శాఖకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేవలం 2,60,000 మాత్రమే ఇరిగేషన్ ఏదైతే మైనింగ్ శాఖకు ఎవరైతే అనుమతి పొందారో వాళ్ళు చెల్లించడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా ఇంకా 2 లక్షలకు పైగా సీనరేజీ ఛార్జ్ చెల్లించాల్సి ఉంది. కానీ అక్కడ మట్టి తవ్వకాలు చేపడుతున్న వారు కూడా అధికార పార్టీకి సంబంధించిన వారి అండదండలతోటి ఈ మట్టి తవ్వకాలు 10,000 మెట్రిక్ టన్నుల అనుమతి తీసుకొని దాదాపుగా 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా ఇప్పటి వరకు ఆ చెరువులో మట్టిని తవ్వినట్లుగా కూడా తెలుస్తుంది. పెద్ద పెద్ద గోతులు ఏర్పడేటట్టుగా కూడా మట్టిని తరలిస్తున్నారు. దీంతో ఫ్యూచర్ లో చెరువుకు ప్రమాదం ఏర్పడే ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఏర్పడతాయనేది కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మట్టి తవ్వకాలకు సంబంధించి 10,000 మెట్రిక్ టన్నుల మట్టికి సంబంధించి కేవలం 615 టిప్పర్ల మట్టిని మాత్రమే తవ్వుకోవాల్సి ఉన్నప్పటికీ రోజుకు 250 టిప్పర్ల చొప్పున 40 టిప్పర్లు అక్కడ మట్టిని తరలిస్తున్నా కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవ్వరు కూడా అక్కడ పట్టించుకునే దాఖలాలు లేవు. ఎవరైతే ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి ఇచ్చారో అక్కడ రోజు వారీగా కూడా ఎన్ని టిప్పర్ల మట్టి తోలుతున్నారు, ఎంత లోతు తవ్వుతున్నారు, ఎంత మట్టిని తరలిస్తున్నారు అనేది కూడా నమోదు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా అధికారులు ఎవ్వరు కూడా అక్కడ లేకపోవడంతో ఈ మట్టి మాఫియా ఆగడం లేదు. ఇటు కుడి కాలువకు మూసి కుడి కాలువకు సంబంధించి గండి పడే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ కాలువనే పూడ్చి మట్టితో కాలువను పూడ్చి రోడ్డు ఏర్పాటు చేసుకొని మట్టి తరలిస్తున్నా కూడా ఇరిగేషన్ శాఖ ఇటు మైనింగ్ శాఖ అధికారులు కానీ ఇటు పోలీసు సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి పోలీసులు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. పూర్తి స్థాయిలో అధికారులకు ముడుపులు ముట్టడంతో పాటు అధికార పార్టీకి సంబంధించినటువంటి వారి అండదండలతోటి ఈ మట్టి మాఫియా కూడా జోరుగా అక్కడి నుంచి మట్టిని తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టిని ఏదైతే చెరువులో మట్టిని రైతులు పొలాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. రైతులకు సంబంధించి అనుమతులు అడిగితే మాత్రం అన్ని రకాలటువంటి ఇబ్బందులు పెడుతుంటారు. కానీ ఇలాంటి ఇటుక బట్టీలకు తరలించేటువంటి వారికి మాత్రం ఎలాంటి షరతులు లేకుండా కూడా అధికార పార్టీ అండదండలతోటి ఇలా మట్టిని తవ్వుకు వెళ్లే విధంగా కూడా చేస్తుండడం. దీంతో పాటు చెరువులో మధ్యలో నుంచి మనం విజువల్స్ లో స్పష్టంగా కనబడుతుంది. చెరువు మధ్యలో నుంచి రోడ్డు వేయడం తోటి ఒకవైపు 2 వైపులా చెరువు ఏర్పడడం, ఒకవైపు ఇక తర్వాత వర్షాలు వచ్చినా కూడా నీరు ఇతర వైపు రాకపోవడం తోటి ఆ చెరువు భూములకు సంబంధించి కూడా ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా అదే గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది అధికార పార్టీ నేతలే ఈ మట్టి తరలింపును చేపడుతున్నారనేది కూడా గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో పాటు అక్కడికి వెళ్లి మట్టి తవ్వకాలను అడ్డుకున్న నేపథ్యంలో బెదిరింపులకు గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ మట్టి తవ్వకానికి సంబంధించి అడ్డుకున్నటువంటి గ్రామస్తులను బెదిరించి పోలీసులతోటి కూడా బెదిరించడం జరిగింది. పీడీ యాక్ట్ పెట్టిస్తాము, పోలీస్ స్టేషన్ లో పెడతామంటూ కూడా అక్కడ మట్టి మాఫియా బెదిరించడంతో పాటు ఇటు మట్టిని మాత్రం భారీ మొత్తంలో తరలిస్తున్నారు. దాదాపుగా 10 కోట్ల విలువైనటువంటి అంటే ఇప్పటివరకు మట్టి మాఫియాపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మాఫియా కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉందా? అధికారులు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? దీనిపై ఏదైతే చెరుకుపల్లికి సంబంధించినటువంటి చెరువులో మట్టిని తరలించేందుకు ప్రభుత్వ పరంగా ఇరిగేషన్ శాఖ నుంచి 10,000 మెట్రిక్ టన్నులకు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ఆ 10,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి 615 టిప్పర్ల మట్టిని తరలించాల్సి ఉంది. కానీ 2 రోజుల వ్యవధిలోనే ఆ మట్టిని తరలించడం జరిగింది. కానీ మిగతా 20 రోజులకు సంబంధించి రోజుకు 200 టిప్పుల మట్టిని తరలిస్తున్నా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేదే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఇక్కడ మట్టిని తవ్వుకెళ్తున్నారు అనే సమాచారం ఇచ్చినా కూడా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుండడం పట్ల కూడా దీనిపైన జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన మైనింగ్ శాఖకు సంబంధించి కూడా విచారణకు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మైనింగ్ శాఖ అధికారులు అక్కడికి వెళ్లి ఎంత స్థాయిలో మట్టిని తవ్వారు, అనుమతి ఎంత వరకు ఉన్నది, ఎన్ని టిప్పర్లు నడుస్తున్నాయి, ఎన్ని వాహనాలకు ఏదైతే టిప్పర్ వాహనాలకు సంబంధించి ఎన్నిటికి అనుమతులు ఉన్నాయి, ఎన్ని నడుస్తున్నాయి, అక్కడ తవ్వేటువంటి యంత్రాలు ఎన్ని ఉన్నాయనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో పాటు వారిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా కలెక్టర్ ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ అక్కడ మట్టి తవ్వుకెళ్లే వారు మొత్తం కూడా అధికార పార్టీకి సంబంధించిన వారు కావడంతో దీనిపైన చర్యలు ఉంటాయా లేవా అనేది మాత్రం కొంత
సందిగ్ధం అయితే నెలకొందని మాత్రం చెప్పవచ్చు సందీప్. రైట్, థ్యాంక్ యూ జానయ్య.